ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కల నరసింహ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నరసింహ మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 2018 డిసెంబర్ 12 అంటూ ఆంక్షలు విధిస్తూ రైతులను మోసం చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోతే ప్రస్తుత ప్రభుత్వం కొందరికే రుణమాఫీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిల భారత విప్లవ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, బుచ్చయ్య, వెంకటయ్య, సైదులు, లింగారెడ్డి, మారయ్య, బక్కలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్లు, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతు సంఘం వదిలాలే, రైతు సంఘం రైతు రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ. అఖిల భారత విప్లవ రైతు సంఘం ఆధ్వర్యాన ఇక్కడ మన నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రైతులందరికీ ఏకకాలంలో ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తా, 2 లక్షలు తెచ్చుకోండి, మేము మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి ఆ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. రైతులంతా కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమందికి అంతకుముందే అప్పులు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 50,000 రుణమాఫీ చేసింది. అప్పటి నుంచి అప్పులు బేరకపోయినాయి. మళ్ళీ అప్పు తెచ్చుకున్నారు రైతులు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సార్లు వేస్తామని చెప్పి ఆ వేసిన వడ్డీలకే సరిపోయినాయి. రైతులు మొత్తం 15 సంవత్సరాల నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ కేసీఆర్ రెండోసారి వచ్చి కూడా మాఫీ చేయకపోయే ముందర ఎన్నికల ముందర సగం మందికి మాఫీ చేస్తే అదే సగం మందికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. నేను అందరికీ మాఫీ చేస్తానని చెప్పి 2018 డిసెంబర్ డేట్ పెట్టి 2023 డిసెంబర్ వరకే చేస్తానని చెప్పి ఆమె మళ్ళీ మాట మార్చిండు. కాబట్టి ఈ మాట మార్చి రైతులు మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా ఇబ్బందులు పెడుతుండు. కాబట్టి రైతులు ఆందోళన ఉండరు. అప్పులు కాక మొదలైన వాళ్ళకే మళ్ళీ అయినాయి. మళ్ళీ వాళ్ళకు కూడా మొండి బాకీ అని చెప్పి వాళ్ళకి అప్పులు ఇస్తలేరు. మాఫీ చేసినటువంటి వాళ్ళందరికీ రైతులకు అప్పులు ఇవ్వాలని, ఈ ఆంక్షలు లేకుండా 2018 డేటు లేకుండా రైతుల రుణాలు మొత్తం 2023 డిసెంబర్ వరకు మొత్తం మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒకటి సబ్సిడీ గ్యాసు, ఉచిత విద్యుత్తు అది నడుస్తుంది తప్ప మిగతా ఏ గ్యారంటీలు కూడా నడవడం లేదు. అది కూడా దాని చుట్టూ కూడా వేలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సబ్సిడీ వర్తించక, రేషన్ కార్డు లేక ఇప్పటి వరకు వేలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వృద్ధాప్య పింఛన్లకు, రేషన్ కార్డులకు గత ప్రభుత్వం ఏ విధంగానైతే ఆన్లైన్ బంద్ చేసిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చి 9 నెలలు గడిచింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పి 300 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు హామీలు అమలు చేయట్లేదు. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. యాసంగి డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ 15 వరకు 4 నెలలు పట్టిన ఆయన వేసే వరకు, రైతు బంద్ చేసే వరకు. ఇప్పుడు అసలు మొదలే పెట్టలేదు. పంటలు వేసే 3 నెలలు అవుతుంది. పంటలు వేసి 3 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతులంతా భావిస్తున్నారు. రైతులు మొత్తం వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ
రైతులకు వ్యతిరేకంగా అని చెప్పి భార్యకు భర్తకు ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు రైతులే, ఇద్దరు అప్పులు తెచ్చుకోరు, ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. వరదల వల్ల నష్టాల వల్ల పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి రైతులంతా అప్పులో ఊపిలో కూరుకుపోయారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లింకు పెట్టకుండా రేషన్ కార్డుకు సంబంధం లేకుండా చేయాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.